నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో కొత్త సర్కార్ పాలనకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని మార్పులు పూర్తయినట్లు సమాచారం. అయితే ఈసారి రాష్ట్రంలో టీడీపీ సొంతంగా కాకుండా ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అక్కడ టీడీపీనే కీలకంగా మారింది. దీంతో మోడీ సర్కార్ టీడీపీకి 2 కేంద్ర మంత్రి పదవులను ఇచ్చింది. ఇదే క్రమంలో బీజేపీ పెద్దల నుంచి టీడీపీకి మరో ఛాన్స్ దక్కే అవకాశం ఉందని అంటున్నారు. అదే గవర్నర్ పదవి. ఈ పదవిని టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం నుంచి ఒక అభ్యర్థి పేరు సూచించాలని చంద్రబాబును బీజేపీ పెద్దలు కోరారని సమాచారం. దీంతో ఆ పదవికి చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే మిగతా మిత్రపక్షాల నుంచి కూడా కొంతమంది గవర్నర్ పదవులు ఇవ్వాలని కసరత్తులు ప్రారంభించారట. ఈ సందర్భంగా కీలక మిత్రపక్షాలకు ఒక్కో పదవి ఇవ్వబోతున్నారని అంటున్నారు. దీంతో టీడీపీకి ఒక గవర్నర్ పదవి వస్తుందని అంటున్నారు. గవర్నర్ పదవి వస్తే ఎవరికి ఇవ్వాలనే విషయానికి వస్తే టీడీపీలో ప్రముఖంగా 2 పేర్లు వినిపిస్తున్నాయి. వారే అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు. ఈ ఇద్దరిలో ఒకరి పేరు చంద్రబాబు సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ ఇద్దరు నేతలు తొలి నుంచి టీడీపీలో కీలకంగా ఉంటూ బాబుకు అత్యంత సన్నిహిత నేతలుగా పేరు సంపాదించుకున్నారు. ఇదే సమయంలో ఇద్దరు అసెంబ్లీ స్పీకర్లకు గాను ఆర్థిక మంత్రులుగాను పనిచేసిన అనుభవాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా అశోక్ గజపతి రాజు అయితే కేంద్ర మంత్రిగాను పనిచేశారు. ఈ సమయంలో అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కితే యనమలను రాజ్యసభకు పంపే అవకాశం ఉందని అంచనాలు తెరపైకి వస్తున్నాయి. కాగా 2014లోనే నాడు టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఈ తరహా వార్తలు వచ్చాయి. ఈ సమయంలో తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లికి ఈ అవకాశం వచ్చే అవకాశం ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే విభజన హామీల డిమాండ్స్ వల్ల నాడు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడంతో ఈ అవకాశం కార్యరూపం దాల్చలేదని అంటారు. అయితే ఈసారి మాత్రం సక్సెస్ఫుల్గా టీడీపీ నుంచి గవర్నర్గా వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక గత 10 ఏళ్ల కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి 4 బీజేపీ నేతలు గవర్నర్లు అయ్యారు. ఇందులో భాగంగా విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు, ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవులు దక్కాయి.